దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చూసుకుందాం, ప్రార్థన చేసుకుని. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి శివాధిపతి వందనాలు. మా జీవితంలో మీరు ఎన్నో గొప్ప కార్యం చేస్తున్నారు. స్తోత్రం. మీరు మా ఎళ్ళ చేసిన మేలులు ప్రభా, నిజంగా గొప్ప కార్యములు, ఎప్పుడు కూడా మేము అవి ఊహించలేని కార్యములు ప్రభా. వందనాలు. మీరు చేసే కార్యములు కంటికి కనపడి, చెవి కనపడి, హృదయానికి గోచరం కావు ప్రభు. ఆయన మీ కృతజ్ఞులుగా ఉండుటకు ఎల్లప్పుడూ మీ సన్నిధి తోడుగుంచండి. సాక్ష్యం పెట్టి చెప్పిన మీ బిడ్డలను బలపరచమని, దీవించమని సుపరిశుద్ధనామం అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుకున్నాం. అప్పుడతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బేలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్ర దానవు? నీవు చదును భూమిని వగుదువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, జెరుబ్బేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు మిగుంచును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని నీవు తెలుసుకొందువు. కార్యములు అల్పమై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారం చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బేలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ప్రత్యేకంగా జెరుబ్బేలు జీవితంలో దేవుడు చేసిన కార్యములు మరి మనం చూసుకుంటాం. ఈ జెరుబ్బేలు ఎవరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం గమనించినట్టు ఇక్కడ దేవుడు ఒక విషయంలో సంతోషించాడంట. ఏందంట? ప్రియులారా చూడండి, 18వ వచనం ఉంటుంది. కార్యములు అల్పమై ఉన్న 10వ వచనం. కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారం చేయి యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బేలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును అంటున్నాడు. జెరుబ్బేలు చేతిలో గుండు నూలుండుట చూసి సంతోషించును అంటున్నాడు. ఈ మేస్త్రులకు తెలుసు ఏంటది, ఈ గుండు నూలు ఏంటది. మీరు ఇప్పుడు చూసారు, వాళ్ళు చక్కగా గోడ కట్టేటప్పుడు దాన్ని సెట్ చేసుకుంటారు. ఇట్లా కరెక్ట్గా ఉందా లేదా రాయి అని కరెక్ట్గా కడతా ఉంటారు. అయితే ఈ పనిని ప్రారంభించి కడతా ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన యొక్క పని విషయంలో దేవుడు ఎవరైనా యాక్టివ్గా ఉండి తన పని జరిగిస్తూ ఉన్నప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడు కదా. ఈ జెరుబ్బేలును మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను చేత కట్టబడినటువంటి మందిరము బబులోను సామ్రాజ్యపు రాజుల చేత కూల్చివేయబడ్డాలి. కూల్చివేయబడినప్పుడు అది మరలా తిరిగి కట్టబడటానికి, అదేవిధంగా ఆ దేశపు నిర్మాణం, ఆ పాడైపోయినటువంటి ఆ కోట గోడలు కానీ అవన్నీ కూడా కట్టబడటానికి దానియేలు ప్రార్థన చేశాడు. యిర్మీయా ఏం చెప్పాడంటే, 70 సంవత్సరాల వరకు మీరు చెరలో ఉండవలసి ఉన్నది, 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తిరిగి మీరు మరలా మీ ప్రాంతానికి వెళ్ళిపోతారు అని ప్రవచించాడు. ఆ 70 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భముగా దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, కోరేషు అనే ఒక రాజు, పారసీక దేశపు రాజు. ఆయన ఎవరైనా పారసీక దేశపు రాజు. ఈ రాజ్యాలు మనం చూస్తాం. అంతకుముందు మరి మాదీయులు రాజ్యం, బబులోను సామ్రాజ్యం, ఇంకా పారసీక సామ్రాజ్యం, పారసీకులు. ఈ పారసీకులు బబులోను దేశం మీద దండెత్తి వచ్చినప్పుడు, బబులోను దేశం రాజులు మీకు తెలుసు. వాళ్ళల్లో నెబుకద్నెజర్ మీ అందరికీ తెలుసు. ఎవరైనా నెబుకద్నెజర్ చాలా ముఖ్యమైనటువంటి రాజు కదా. ఈయన టైంలో ఈయన కల్దీయుడు. ఈయన ఏం చేశాడంటే, ఈయన మరి ఆ మందిరంకి వెళ్ళి అక్కడ అదంతా పాడు చేసి కొన్ని వేల
ఆ వెండి గిన్నెలు, వెండి పాత్రలు, లేకపోతే 30 పైనే బంగారు పాత్రలు, ఇంకా చాలా ఉపకరణములు తీసుకొచ్చేసారు. వీళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టారు. మనకు తెలుసు ఆ బెల్షస్సరు రాజుగా ఉన్నప్పుడు వాటితో, ఆ పాత్రలతో తాగుతూ ఉన్నప్పుడు మెనే టెకిల్ లోపార్సన్ అనే ఒక రాత వ్రాయబడిందని మనం చూసాం. బైబిల్లో మనకు తెలుసు. దేవుడు ఆయన్ని శిక్షించినట్లు మనం చూస్తాం. ఎందుకంటే దేవుని పాత్రలో అపవిత్రమైన కార్యములు చేయటం మనం చూసాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన ఈ జెరుబ్బబేలు ఆయన ఎప్పుడైతే ఆ మందిరం కట్టబడి చాలా సంవత్సరాలు అయిపోయిందో, దానియేలు ప్రార్థన చేశాడు. అన్య రాజు అయినటువంటి పారసీక దేశపు రాజు అయినటువంటి కోరేషుని దేవుడు ప్రేరేపించడం వలన మరి ఈ విషయం ఎక్కడ ఉంటుందంటే ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 1వ అధ్యాయంలో 1వ వచనం నుండి చదువుకుందాం. అక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఒకసారి. ఆ జెరుబ్బబేలుని దేవుడు రేపుతూ ఉన్నాడు. కోరేషుని రేపాడు. కోరేషుని రేపిన తర్వాత ఆ యొక్క మందిరాన్ని కట్టడానికి జెరుబ్బబేలుని నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేశాడు. జకరియా గ్రంథం 1వ అధ్యాయం తీయాలి ఫాస్ట్గా. 1వ అధ్యాయం ఫస్ట్ వచ్చింది చదవండి. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము. పారసీకపు దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా చాటింపు చేయించి రాతమూలము ఇట్లు ప్రకటన చేయించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మంది ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజు అయిన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించును. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదాదేశమందున యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అని అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రాజుతో దేవుడు చెప్పాడు తిరిగి పాడైపోయిన మందిరం, లేకపోతే శిథిలమైపోయిన మందిరాన్ని తిరిగి కట్టమని దేవుడు తెలియజేశాడు. మనం గమనించినట్లయితే ఇక్కడ కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. ఇక్కడ జకర్యా అనే ప్రవక్త ఉన్నాడు, ఇంకా హగ్గయి అనే ప్రవక్త ఉన్నాడు. దేవుడు ఈ హగ్గయి, జకర్యా అనే ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు అప్పుడు ఆ టైంలో నాయకులు అన్నటువంటి జెరుబ్బబేలును, ఎజ్రాను, ఇంకా చాలామంది కొంతమంది నాయకులు ఉన్నారు. మరి అక్కడ మొర్దెకై కానీ మనకు తెలుసు, ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. వీరందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జెరుబ్బబేలు ఎవరంటే దావీదు వంశానికి చెందినటువంటి వ్యక్తి. జెరుబ్బబేలు ఎవరు? దావీదు వంశానికి చెందినటువంటి వ్యక్తి. మరి మొట్టమొదట ఆ మందిరం ఎవరు కట్టారు? దావీదు కుమారుడైన సొలొమోను కట్టాడు మందిరం. చాలా సుందరంగా ఉంటుంది, చాలా వైభవంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. చాలా లోపలంతా మనం పెయింటింగ్ చేసుకున్నాం. కానీ వాళ్ళ పెయింటింగ్ ఏందో తెలుసా? వాళ్ళ పెయింటింగ్ ఏంటంటే బంగారంతో తాపడము చేశారంట. బంగారంతో అంత విస్తారమైనటువంటి బంగారంతో ఉపకరణములు కానీ, లేకపోతే మందిర లోపల కానీ ఉపకరణాలు కానీ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత సుందరంగా కట్టబడిన మందిరము మరి వేరే రాజ్యాలు వాళ్ళు, బబులోను సామ్రాజ్యానికి సంబంధించిన కల్దీలు వారు వచ్చేసి ఏం చేశారంటే పాడు చేసేసారు. పాడు చేసిన మందిరాన్ని తిరిగి కట్టమని దేవుడు మరలా అన్య రాజును ప్రేరేపించాడు. చూడండి, ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటామంటే అన్యులు ఏం చేస్తారు, వాళ్ళు మనకేమో సహకరిస్తారు అనుకుంటాం. కానీ దేవుడు ఎవరినైనా కూడా తన కార్యానికి ప్రేరేపించగలడు. అవునే కదా? దేవుడు తన కార్యం కోసం ఎవరినైనా వాడుకుంటాడు. అవును కదండి? దేవుడు తన కార్యం కోసం ఎవరిన మనసునైనా ప్రేరేపిస్తాడు. ఈయన మనసును ప్రేరేపించాడు. ఈయన మనసును ప్రేరేపించి తద్వారా వాళ్ళందరికీ మరి అందరినీ ఇన్వైట్ చేశాడు. ఇజ్రాయేలీలందరినీ, యూదా జాతి వారిని అందరిని కూడా రండి, నాకు చెప్పాడు ఆకాశమందున్న దేవాతి దేవుడు ఈ మందిరం కట్టమని నాకు చెప్పాడు, కాబట్టి మీ అందరూ రండి, నాకు ఎవరు సహకరిస్తారని చెప్పినప్పుడు దాదాపు మరి చాలామంది వచ్చారంట. దాదాపు 50,000 మంది వరకు కూడా అక్కడ మందిరం కట్టడానికి వచ్చారంట. వారిలో నాయకులుగా ఉన్నటువంటి వాడు ఒక ఆయన, ఈ యొక్క జెరుబ్బబేలు. ఈ జెరుబ్బబేలు మందిరం కట్టడానికి దేవుడు ఆయనను నాయకుడిగా ఏర్పాటు చేశాడు. ఓకే, ఆయన నాయకుడిగా ఏర్పాటు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి,
6వ వచనంలో, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో, అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతను ఇది జరుగునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చును. గొప్ప పర్వతమా, జెరుబ్బబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రమో దానవు, నీవు చదువును, భూమి వగదువు, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, జెరుబ్బబేలునకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైంది అంటాడు. ఇదిగో నువ్వు నాడు మందిరాన్ని కట్టు, నేను నీకు తోడుగా ఉంటాను. ఆత్మ మీ మధ్యన ఉందని హగ్గయి గ్రంథంలో కూడా ఉంటుంది. హగ్గయి గ్రంథంలో మనం గమనించినట్లయితే హగ్గయి గ్రంథంలో కూడా 12వ వచనంలో చెప్తాడు, హగ్గయి ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తాడు. ఈ హగ్గయికి జకర్యాకి 2 సంవత్సరాలు డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు రాసినటువంటి గ్రంథాల్లో జకర్యా గ్రంథం కానీ హగ్గయి గ్రంథం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు ఆ దినాల్లో వారు ప్రవక్తలుగా ఉన్నారు. అయితే మరి హగ్గయితో కూడా దేవుడు మాట్లాడాడు. మనకందరికీ తెలుసు. హగ్గయి గ్రంథం ఒకసారి పరిశీలించినట్లయితే 1వ అధ్యాయంలో 1వ వచనం చదవండి. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశం మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బబేలునకు ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఓకే, చాలు. ఇక్కడ 12వ వచనం చదువుకుందాం. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బబేలును యెహోజాదాకు కుమారుడును ప్రధాన యాజకుడునగు యెహోషువయు శేషించిన జనులందరూను తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ జకర్యాతో మాట్లాడాడు దేవుడు. మరి జకర్యాతో ప్రవక్త ద్వారా తెలియజేశాడు ఏంటంటే, అక్కడ మరి జెరుబ్బబేలుని దేవుడు లేవనెత్తాడు మందిరం కట్టమని. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఈ హగ్గయిలో ఏం చెప్తా ఉన్నాడంటే, కోరేషు టైంలో ప్రారంభించినటువంటి మందిరము కట్టబడుతూ కొన్ని ఆటంకాలు వచ్చినాయి. ఇక్కడ పర్వతము అడ్డగించబడింది అని అంటున్నాం కదా. పర్వతము అంటే మరి కొన్ని ఆటంకాలు, కొన్ని అడ్డంకులు. వీరికి చాలా మనం గమనించినట్లయితే, నేను మీకు వచనాలు చూపించట్లేదు కానీ చెప్తా ఉన్నాను, టైం లేదు కాబట్టి. కొన్ని ఆటంకాలు వచ్చినాయి, బాగా వ్యతిరేకతలు వచ్చినాయి. అక్కడ జనులందరూ కూడా ఈ మందిరం కట్ట ప్రారంభించినప్పుడు జెరుబ్బబేలు యొక్క నాయకత్వంలో జనరల్గా ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు వెనక నుండి చాలా ఆటంకాలు వస్తాయి రావా కదా. జనులందరూ కూడా చాలా ఆటంకం చేశారంట. మంత్రాలను కూడా తీసుకొచ్చి పెట్టి మంత్రాలు చేయించి ఈ కార్యం జరగకుండా ఉండాలని ప్లాన్ వేశారంట. చాలా కార్యాలు మరి వ్యతిరేకతలు వచ్చినప్పటికీ ప్రియులారా, దేవుడు తన కార్యాన్ని ఆపడు. ఎందుకంటే ఆ కార్యం చేయమని చెప్పింది ఎవరో? దేవుడే కోరేషుని రేపించాడు. అయితే ఈ దర్యావేషి ఎవరు? దర్యావేషి కూడా ఒక రాజుగా ఉన్నాడు. మరి దర్యావేషు టైంలో 2వ సంవత్సరంలో మరలా తిరిగి మరి ఆపబడిన మందిరం తిరిగి కట్టమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఓకే, దేవుడు కోరేషుని రేపించి కోరేషు పిలుపు మేరకు అందరూ వచ్చి మందిరం కడుతున్నారు జెరుబ్బబేలు నాయకత్వంలో. అయితే ఏమైందంటే కొన్ని ఆటంకముల చేత పని నిలిచిపోయింది. ఆ పని నిలిచిపోయిన విధానాన్ని బట్టి మరలా తిరిగి మందిరం కట్టమని దేవుడు తెలియజేస్తున్నాడు. మరలా హగ్గయితో మాట్లాడుతున్నాడు దేవుడు. వారంతా ఏం చేస్తున్నారంట? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ హగ్గయి గ్రంథంలోనే 2వ వచనంలో వీళ్ళు ఏమనుకుంటున్నారంట? సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమే ప్రవక్తగా హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఎండలో నివసించడానికి ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, మరి మందిరం విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. చూడండి, నేటి ఆ మందిరమైనటువంటి సంఘం అంత్యదినాల్లో ఇప్పుడు మందిరం ఏంటి? యేసయ్య ఏర్పాటు చేసిన సంఘము, తన స్వరక్తమిచ్చి కొన్న సంఘము. సంఘములో ప్రతి వారు కూడా ఒక
భాగస్థులుగా ఉన్నారు. మరి ఈ సంఘ ఎదుగుదల కోసం, సంఘ క్షేమం కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? సంఘ ఎదుగుదల కోసం మనం ఎంతమంది పాటుపడుతున్నాం? మీ పనులు మీరు చేసుకుంటూ, మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటూ మరి ఎంతమంది మరి దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వీరందరూ మందిరం కట్టడానికి నిర్లక్ష్యం చేస్తున్నారు. సరంబి వేసిన ఎండలో, మంచి మంచి ఎండలో మంచిగా సుఖంగా బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఆపబడిన మందిర నిర్మాణం కట్టడానికి వారు మరలా పూనుకోవట్లేదు. అందుకని దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఇంగో మీరు మందిరం తిరిగి కట్టించాలి అని అంటున్నాడు. మీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకున్నాను. మరి మనం కూడా మన మందిరం అనగా చర్చి, ఇప్పుడు అంత్య దినాల్లో మనం ఏమన్నాం? చర్చి, దేహమే దేవుని యొక్క ఆలయం అన్నాడు. మనము రెండు విషయాలను ఇక్కడ గమనించాలి ప్రియులారా. మన చర్చి, మన యొక్క సంఘము ఎదుగుదల గురించి మనం ఆలోచిస్తున్నామా? ఇంకోటి ఏంటంటే, నీ దేహమే దేవుని యొక్క ఆలయం అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే ఆలయం ఏంటి? మన యొక్క దేహము. అనగా మన దేహము ఆత్మీయంగా కట్టబడుతుందా? మన దేహము దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకుతుందా? నీతి కార్యములను చేయటానికి నీతి సాధనములుగా మన దేహం మలచబడిందా? చూడండి ప్రియులారా, ఈ హగ్గీతో అంటాడు దేవుడు, మునుపటి మందిరము కంటే కడపటి మందిరం యొక్క మహిమ ఎక్కువ అవుతుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మునుపటి మందిరముకున్న మహిమ కంటే కడపటి మందిరం యొక్క మహిమ అధికమవుతుంది. మునుపటి మందిరము బంగారంతో, వెండితో, చక్కని వెలగలిగిన వస్తువులతో కట్టబడచ్చు ప్రియులారా. కానీ నేటి మందిరము యేసయ్య యొక్క రక్తముతో కట్టబడింది. యేసయ్య యొక్క తన స్వరక్తాన్ని ఇచ్చి తన ప్రజలను కొన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారే ఆ మందిరము చక్కగా కట్టబడాలి. మరి అక్కడ జెరుబ్బబేలుని దేవుడు ప్రేరేపించాడు. ఏమంటున్నాడు? తనతో ఒక ధైర్యం చెప్తున్నాడు. ఒక ధైర్యం చెప్పి, నాయనా ఇది శక్తి చేత కాదు, కానీ చూడండి అక్కడ అంటున్నాడు, శక్తి చేత కాదు. చూడండి అక్కడ ఆ జకరియా గ్రంథంలోనే మనం చూసుకున్నట్టు 4వ అధ్యాయంలో అంటున్నాడు, ఇది శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతను ఇది జరుగుననే సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చును అంటున్నాడు. దేని ద్వారా జరుగుతుంది? ఆత్మచేత జరుగుతుంది. ఇప్పుడు మరి కొత్త నిబంధన ప్రకారము మనము ఆత్మచేత కట్టబడుతున్నాము. ఆత్మీయ మందిరాలుగా మనము కట్టబడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ జెరుబ్బబేలు కట్టేటువంటి మందిరానికి దేవుడు సహాయం చేస్తానని చెప్తా ఉన్నారు. నేను నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాను. దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క ఆత్మ చేత ఈ కార్యం జరుగుతుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిద్దాము. ఇక్కడ మరి ఏం చేశాడంటే ఆయన దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా ఇదిగో కృప కలుగును గాక అని జనులకి ఏకవేగా అతడు పైరాయి తీసుకొని పెట్టించెను అని అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, జెరుబ్బబేలుని మరి అడ్డగించుటకు నీవేమాత్రపు దానవు అంటున్నాడు. అంటే పర్వతాన్ని, అంటే గొప్ప పర్వతమా అంటున్నాడు. అంటే ఆటంకం చేస్తూ ఉంది జెరుబ్బబేలుకి. జెరుబ్బబేలు చేసే కార్యమునకు ఆటంకము కలిగిస్తూ ఉంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ అడ్డంగా ఉన్న పర్వతాన్ని నేను తొలగించేసి సదును భూమిగా చేస్తానన్నాడు. ఏమన్నాడండి? సదును భూమిగా చేస్తాను. అంటే మరి యోహాను ద్వారా కూడా దేవుడు తెలియజేశాడు. ఏమని? మెరకగా ఉన్నటువంటి వాటిని సదునుగా చేస్తానని, పల్లంగా ఉన్న వాటిని పొడుస్తానని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కార్యము జరుగుతూ ఉంది. ఎవరి ద్వారా? దేవుని యొక్క ఆత్మ ద్వారా కార్యం జరుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని హగ్గై ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాడు, ఆత్మ మీ మధ్య ఉంది అని అంటున్నాడు. ఎవరున్నారు? ఆత్మ మీ మధ్య ఉంది అని అంటున్నాడు. నిజంగా మరి ఎలాంటి ఆటంకములైనా దేవుడు తొలగిస్తాడండి. మరి వీరు ఏం చేసేవాళ్ళంట? మరి ఆ రోజుల్లో మందిరం కడతా మరి ఆగిపోయిన మందిరాన్ని తిరిగి కట్టలేక ఉన్నప్పుడు ప్రియులారా, వారి సొంత పనులు చూసుకుంటా ఉన్నారంట. ఏమంట?
వాళ్ళ సొంత పనులు చూసుకుంటూ ఉన్నారంట. హగ్గీ ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. దేవుని మందిరం విషయంలో కట్టడానికి మనము ముందుండాలనేది తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని కార్యాల విషయంలో మనం ముందుండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నాకెందుకు లేదు పట్టదు, పాస్టర్ గారి దేరే పని అనుకోవటానికి కాదు. ఈ సంఘం పాస్టర్ గారు నడిపించాలి, నాది కాదు అని అనుకోకూడదు. దేవుడు ప్రతి మనిషిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సంఘ కార్యక్రమాల సంఘ క్షేమం కోసం అనేక మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో దేవుడు ప్రతి మనిషికి కూడా అలాంటి భాగ్యాన్ని ఇచ్చాడు. సంఘాన్ని కట్టే భాగ్యాన్ని దేవుడు ప్రతి మనిషికి కూడా ఇచ్చాడు. ఎందుకంటే ఆయన పేతురు మీద ఆ సంఘాన్ని కట్టేసేసి ఆ సంఘాన్ని ఇప్పుడు మనకు అప్పగించి వెళ్ళాడు. కాబట్టి మనము అనేక మంది నూతన ఆత్మలు తీసుకురావడానికి మనం ప్రయత్నము చేయాలి. అనేక నూతన ఆత్మలు తీసుకురావడానికి సంఘ క్షేమం కోసం మనమందరం ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి, మన వంతు మనం కృషి చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డ, మరి జెరుబ్బేలు పూనుకున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడు, ముందుకెళ్ళాడు. ముందే చెప్తున్నాడు, ఇదిగో నువ్వు పని ప్రారంభిస్తున్నావు, ఈ మందిరం ఖచ్చితంగా ప్రారంభిస్తావు, ఇది ఖచ్చితంగా ముగిస్తావు అని చెప్పాడు. చెప్పిన ఆ పనిని బట్టి జెరుబ్బేలు మరలా కట్టడానికి ప్రారంభించాడు. పిల్లలు కట్టడానికి ప్రారంభించినప్పుడు ఆ నూలుగుండు చూసినప్పుడు దేవుడు చాలా సంతోషిస్తూ ఉన్నాడు. ఒక క్రమముగా, ఒక పద్ధతిగా, ఒక విధానములో దేవుని మందిరం కడుతూ ఉన్నాడు జెరుబ్బేలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో అనేక ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయండి. మన ఆత్మీయ మందిరాలు కట్టుకునేటప్పుడు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. దేవుడు ఏం చెప్పాడు యెషయా గ్రంథంలో, నీవు అది శ్రమల గుండా వెళ్ళినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు భయపడొద్దు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానని దేవుడు యాకోబుతో చెప్తా ఉన్నాడు. మనల్ని ఎవరు ఏర్పాటు చేసుకున్నారండి? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రియులారు, ఎన్ని శ్రమలు వచ్చినా మనం గట్టిగా నిలబడాలి. ఆటంకాలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతుంటాయి, వాటిలన్నింటినీ ఎదుర్కోవాలి కదా. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు యాకోబుతో, ప్రియులారా, నువ్వు జలముల మధ్య నడిచి వెళ్ళినను అవి నీ మీద పొర్లి పారవు, అగ్ని మీద నువ్వు నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవన్నాడు. అంటే ఏంటి అర్థము? నువ్వు ఎన్ని శ్రమల్లోకి వెళ్ళినా, ఎన్ని కష్టాల్లోకి వెళ్ళినా నేను నీకు తోడుండి నిన్ను నడిపిస్తాను అని అన్నాడు. అట్లాగని శ్రమలు వచ్చినలే, కష్టాలు వచ్చినలే, నాకెందుకులని కాడిపడేయొద్దు. సంఘంలో యాక్టివ్గా ఉంటున్నావు, యాక్టివ్గా ఉంటున్నప్పుడు వీళ్ళు అబ్బో ఈయనే పెద్ద యాక్టివ్ అయిపోయాడు, ఈయనే పెద్ద ఇది చేస్తాడంటే వెనక అనేక రకాలైన వస్తాయి. అయినా మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే దేవుడు నీకు బాధ్యతను అప్పగించాడు. సంఘ నిర్మాణ విషయంలో దేవుడు నిన్ను ఒక సాధనముగా వాడుకుంటున్నప్పుడు నువ్వు వెనక చూడకుండా ముందుకు వెళ్ళిపోవాలి. కార్యాల విషయంలో నువ్వు ఎవరు ఎన్నుకున్నారు? నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. నేనేమైనా పిలిచానా మిమ్మల్ని ఏమైనా పిలిచానా? ఇక్కడ మీ అందరు ఉండాలంటే దేవుడు మీ అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మీ అందరినీ ఈచ్ అండ్ ఎవ్రీబడి, ప్రతి వారిని తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. నేనేమన్నా తయారు చేశానా? లేకపోతే మీ పాస్టర్ గారు ఒకవేళ మీరు అక్కడ రక్షించబడి కొంతమంది బాప్తిసం తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా వేరే చోట అక్కడ ఆయన మీ నిమిత్తమైన ఏమన్నా ప్రత్యేకమైన స్థితి ఏమన్నా చేశారు? ఎవరు చేయరు. ఎవరు చేశారు? యేసు ప్రభువారే తన స్వరక్తం ఇచ్చి ప్రతి మనిషిని కూడా కొన్నాడు. తన బిడ్డగా, తన శరీరంలో అవయముగా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, నువ్వు ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఎవరి సొత్తు? దేవుని సొత్తు. కాబట్టి దేవుని పని చేయాలి. దేవుడు నీ తండ్రి, నీ తండ్రి పొలంలో నువ్వు పని చెయ్యాలి కదా. నీ తండ్రి, నువ్వు పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తావు. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేసే అర్థం ఏంటి? నిజంగా నా తండ్రి, మీ నాయన దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు మీరు? ఆడపిల్లలు అయితే మరి ముఖ్యంగా ఇవ్వలేదనుకో కొట్లాడతారు. నాకు అది నాయన, ఇది అది ఇవ్వలేదు, పెళ్లి చేసి పంపించారు నన్ను అని అంటారు కదా. హక్కు ఉంటుంది తండ్రి మీద. మన పరలోకపు తండ్రి మీద మనకు హక్కు ఉంది. ఎందుకంటే మన కోసం ఆయన ప్రియకుమారునే బలి అర్పించేటట్టు చేశాడు. తన సొంత కుమారునే మనకి ఇచ్చాడు. అలాంటిది మనకు సమస్తాన్ని ఎందుకు అనుగ్రహించడం అని రోమీలకు రాసిన 8వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు.
కాబట్టి ప్రియులారా, ఆయన పని విషయంలో మనం ముందుండాలి, పని జరిగించాలి. మన ఆత్మీయంగా ఎదుగుతున్నాం కాబట్టి మన ఆత్మీయ జీవితాలని చక్కగా సక్రమంగా కట్టుకోవటానికి మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మను మీకు గైడ్ చేస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది. మనమంట దత్తపుత్రాత్మను పొందుకున్నామంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలా ఏ ఆత్మను పొందుకున్నామండి? దత్తపుత్రాత్మను పొందుకున్నాం. కాబట్టి మనము అబ్బా తండ్రి అని మొరపెట్టి మనం ప్రార్థన చేసి ఆయన కార్యాలలో ముందుకు కొనసాగుతూ వెళ్ళిపోవాలండి. కాబట్టి ప్రియులారా, జెరుబ్బబేలుకి తోడున్న దేవుడు ఆ మందిరాన్ని కట్టడానికి నేటి దినాల్లో దేవుడు మనకు తోడుగుంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ మునుపటి మందిరం కంటే కడపటి మందిరం యొక్క మహిమ ఎక్కువగా అవుతుంది అన్నాడు. ఎందుకంటే ప్రియులారా, ఈ మందిరానికి అధ్యక్షుడు యేసయ్య, ఈ సంఘానికి అధ్యక్షుడు యేసయ్య. సో మనల్ని గృహ నిర్వాహకులుగా ఉంచాడు. గృహ నిర్వాహకులుగా నిన్ను నన్ను ఉంచినప్పుడు ఆ గృహ నిర్వాహకత్వంలో నువ్వు నిజంగా చక్కగా పనిచేస్తున్నావా లేదా, నీకు అప్పగించిన బాధ్యతను చక్కగా పనిచేస్తున్నావా లేదా గమనించాలి ప్రియులారా. అయితే నాకెందుకులే అని నువ్వు పట్టించుకున్నట్టు ఉంటే, పట్టినట్టు ఉంటే దాన్ని ప్రతిఫలం నువ్వు కోసుకుంటావు. హగ్గీ చెప్తున్నాడు. అందుకని వాళ్ళంట మందిరము ఆత్మీయమైన మందిరం మరలా తిరిగి కట్టడానికి వాళ్ళు చాలా వెనకాడుతూ ఉన్నారంట. ప్రేమైన దేవుని బిడ్డలారా కదా. అయితే వారు చూడండి, ఆ హగ్గీ గ్రంథంలోనే చూడండి, 2వ వచనం నుండి 1వ అధ్యాయం 2వ వచనం నుండి, సమయం ఇంక రాలేదు, యెహోవా మందిరమును కట్టిన సమయం ఇంక రాలేదని జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవాకు ప్రవక్తగా హగ్గీ ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరం పాడేయండగా మీరు సరమి వేసిన ఇంట్లో నివసించడానికి ఇది సమయమా? కాబట్టి సైన్యములుగా దివ్యదిగా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది అని అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఏమన్నాడు ఇక్కడ? దేవుని మందిరం విషయంలో నిర్లక్ష్యం చేస్తే వీరికి కలిగే ప్రతిఫలం ఏందండి? నిర్లక్ష్యం చేసినందుకు విస్తారంగా విత్తితే కొంచెమే పండిందంట. ఏమండి? విస్తారంగా విత్తారంట, విత్తనాలు విస్తారంగా వేసారంట, కానీ పంట మాత్రం కొంచెం పండిందంట. ఏంది? వాళ్ళు దేవుని నిర్లక్ష్యం చేశారు, దేవుని పనిని నిర్లక్ష్యం చేశారు. అంటే ఆయన పని విషయంలో, ఆయన మందిర విషయంలో చాలా ఆసక్తి కలిగి ఉంటాడండి. ఎందుకంటే దేవుడు ఫస్ట్ కాడి నుంచి కూడా తన సన్నిధిని మనం కలిగి ఉండాలని తను ఆశపడతాడు. మీరు చూడండి, ఫస్ట్ ఆదికాండం నుంచి కూడా మనం గమనించినట్టయితే నోవాహు దేవుడు జలప్రాణి రప్పించిన తర్వాత ఆయన ఏం చేశాడు? దేవునికి ఒక బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేశాడు. తర్వాత అబ్రహామును మనం చూస్తాం. అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవునికి బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తూ వచ్చాడు. తర్వాత మనం చూస్తే దేవుడు ఏం చేశాడు? ప్రత్యేకంగా మరలా ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని మోషేతో దేవుడు చెప్పాడు. ప్రత్యక్ష గుడారం, ఎందుకంటే దేవుడిని ఆరాధించాలి. అక్కడ ఎవరైనా సరే దేవుని సన్నిధిని కలిగి ఉండాలి. తర్వాత ఏం చేశాడు? సొలొమోను చేత దేవుని గొప్ప మందిరం ఒకటి కట్టించాడు. ఆ మందిరం పడిపోయినప్పుడే మరలా తిరిగి మందిరాన్ని కట్టమని దేవుడు కోరేషన్ రేపించాడు. తద్వారా నాయకుడు అయినటువంటి జెరుబ్బబేలును దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే తన మందిరం విషయంలో చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. మనం అది గమనించాలి. తన సన్నిధి పట్ల మనం ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండాలనేది మనం దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారు. కాబట్టి దేవుని పని విషయంలో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో మనం నిర్లక్ష్యం చేయొద్దండి. దేవుడు నిన్ను తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. దేవుని పిల్లవాడు దేవుని సన్నిధి కలిగి ఉండాలి ఎప్పుడు. మన ఇష్టమైన వారితో మనం ఎక్కువ సమయం గడుపుతాం కదా, అవును కదండి? మరి దేవుడు మనకి ఇష్టం లేదు కాబట్టి తక్కువ సమయం గడుపుతున్నాం, అంతేనా? అంతే కదా. దేవుడు అంటే ఆదివారం దేవుడు అంతే, మిగిలిన రోజులు దేవుడు లేడు. ఆదివారం ఒక్కరోజే 1 గంట ప్రార్థన రావాలి, మిగిలిన సమయంలో నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, అంతే కదా, అంతేనా? ఆదివారం ప్రార్థనకి వెళ్తే చాలు పరలోకం వచ్చేస్తుంది.
ఎప్పుడు దేవుని సన్నిధి కలిగి ఉండాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజులో ఉన్న దేవుడు ఆత్మచేత కార్యం జరుగునని చెప్తున్నప్పుడు నేటి దినాల్లో కూడా దేవుని ఆత్మ మన మధ్య సంచరిస్తాం. మనం భయపడిపోతా ఉన్నాం అనేక విషయాలకి. ఆ రోజుల్లో ఛాలెంజింగ్గా ప్రార్థన చేశారు. ఎజ్రా వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసేసుకున్నారు. ప్రార్థన చేద్దాం రండి. నెహెమ్యా కొన్ని డెసిషన్ తీసుకున్న నాయకులుగా ఉండి ప్రార్థన చేద్దాం రండి జనులని సమకూర్చారు. వాక్యం చదువుదాం రండి అని జనులు సమకూర్చారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని జనులను సమకూర్చారు. గొప్ప కార్యాలు జరిగినాయండి. నేటి దినాల్లో కూడా అంత్య దినాల్లో కూడా జరగాలి అవి కార్యాలు. మనం ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన అంటే ఏమూలే అనుకోవద్దు కదా. ప్రార్థన అంటే నిర్లక్ష్యం చేయొద్దు. నేను చెప్పాను మొన్న అది ఫ్యామిలీ ప్రేయర్లో, రాజశేఖర రెడ్డి గారు జరిగినప్పుడు ఫ్యామిలీ ప్రేయర్లో నేను గుర్తు చేశాను. ఏ విషయం గుర్తు చేశాను ప్రియులారా? నీ కుటుంబం నువ్వు ఒక యజమానుడిగా, ఒక యాజకుడిగా ఉండాలని చెప్తాను. ఒక యాజకురాలుగా ఉండాలని, ఆ కుటుంబాన్ని ఒక దేవుని సన్నిధిగా మార్చుకోవాలని చెప్పాను. ఎంతమంది కుటుంబంలో ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది దేవునికి స్తుతిస్తూ ఉన్నారు ప్రతిరోజు? చెప్పండి ఎంతమంది స్తుతిస్తూ ఉన్నారు? అక్కడ మందసం అని చెప్పాం కదా. మందసం ఎవరింట్లో ఉంది? ఎవరింట్లో ఉంది ఆ మందసం? ఒబేదేదోము ఇంట్లో. ఎవరిలో? ఒబేదేదోము ఇంట్లో ఉన్నప్పుడు 3 నెలల వరకు ఆ మందసం ఉంటే ఆయనకున్న ప్రతి వారిని కూడా దేవుడు దీవించాడు. ఆ ఇంట్లో ఉన్న వారిని, ఆ ఇంటి ఇంకా తనకున్న పశువులు కానీ, తనకున్నటువంటి పొలాలు అన్నింటినీ దేవుడు దీవించాడు. అంటే మందసం అంటే ఏంటి అర్థం? దేవుని యొక్క సన్నిధి. ప్రేమైన దేవుని వారు, ఈ రోజుల్లో ఏ మందసం ఉంది మనకి? ఏ మందసం ఉంది ఈ రోజుల్లో? 40 ఇంచుల టీవీ, 30 ఇంచుల టీవీ, ఇంకా 80 ఇంచుల టీవీ. అదే మందసం. ఆ మందసాలు వచ్చే డైలీ సీరియల్స్, అది మందసం. అది మనం భావిస్తున్నాం. ఇక అదే మనకి కదా. ప్రియులారా, మనం దేవుని సన్నిధిని కలిగి ఉండాలి. దేవుడి ఇష్టం. మరి దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తే వారి పని ఏమైందండి? భోజనం చేస్తున్నా ఆకలి తీరుకుందంట, పానం చేస్తున్నా దాహం తీరుకున్నది, బట్టలు కప్పుకున్నా చలాగుకున్నది. పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్న జీతము చినిగిపోయిన సంచులు వేసినట్టుగా చాలాసార్లు చాలా రోజుల నుంచి చాలా కష్టపడుతున్నానండి, అయినా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి తెలియదు ఈ డబ్బులు. చాలా కష్టపడుతున్నాను, అన్నీ నష్టాలే. ప్రియులారా, నువ్వు దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తున్నావు. నిన్ను సృష్టించిన నీ సృష్టికర్తను నువ్వు మర్చిపోతున్నావు. భక్తుడు అంటాడు, నా తండ్రి యొక్క ఇంటిని గూర్చి నన్ను భక్షించుచున్నది అని అంటాడు. అంటే దేవుని పని విషయంలో మనకి తీవ్రమైన కోరిక ఉండాలి. అందుకని భక్తుడైన పౌలు రోమీయులకు రాసిన 12వ అధ్యాయంలో అంటాడు, ఆత్మ యందు తీవ్రత కలిగి ఉండాలంటాడు. ఎట్లా ఉండాలంటున్నాడండి? ఆత్మ యందు తీవ్రత అంటే ఏంటి? చాలా సివియర్గా ఉందిరా బాబు పరిస్థితి, వాతావరణం అని అంటాం. సివియర్గా అంటే ఏంటి? చాలా తీవ్రత. దేవుని విషయంలో కూడా సివియర్గా ఉండాలి. ఆత్మ యందు తీవ్రత కలిగి ఉండాలి. పౌలు ఉన్నాడు కాబట్టి చెప్పాడు. పౌలు ఉన్నాడు, ఆత్మ యందు తీవ్రత కలిగి ఉన్నాడండి పౌలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని పని విషయంలో నువ్వు చేస్తా ఉన్నావా? నీ కుటుంబానికి నిన్ను దేవుడు అధ్యక్షుడిగా ఉంచాడు. కుటుంబం అనేది ఒక కట్టడం. తెలుసా మీకు? మందిరం కట్టడం, ఒక ఇల్లు కట్టడం, లేకపోతే ఒక ప్రాజెక్టు కట్టడం, ఇది కట్టడమే. అట్లాగే కుటుంబాన్ని కూడా కట్టడమే. అది కూడా కుటుంబం అనేది దేవుడు ఏర్పాటు చేసిన ఇల్లు అండి. అది యెహోవా ఇల్లు కట్టిన దాన్ని కట్టి వారి ప్రయాసము. ఏ ఇల్లు అది? ఇటుకలతో ఇల్లు కాదు. ఏ ఇల్లు అండి అది? పురుషుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు. సాటి అయిన సహాయం ఆయనకి ఇచ్చాడు. నీకు ఒక మంచి భార్యని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు. ఆ కుటుంబాన్ని కట్టుకో దేవుని సహాయం చేత. ఆ కుటుంబానికి ముందు మాత్రం పెద్ద బోర్డు ఉంటుంది, క్రీస్తే ఇంటికి అధిపతి, కానీ లోపల మాత్రం సైతాన్ ఉంటాడు అధిపతి. బోర్డు మాత్రం ఉంటుంది. బోర్డుగా ఉండాల్సింది ఎక్కడ అధిపతి? నీ హృదయంలో ఉండాలి. నీ దేహం దేవునికి ఆలయంగా ఎంచుకోవాలి. నీ దేహాన్ని పవిత్రపరచుకోవాలి. ఆయన ఆలయం పాడు చేసే కార్యాలయం మనం చేసేది. గమనించండి ప్రియులారా, జెరుబ్బాబెలుకి ఇచ్చినటువంటి నాయకత్వాన్ని దేవుడు ఈరోజు నీకు నాయకత్వాన్ని ఇచ్చాడు. నీ కుటుంబాన్ని కట్టమని చెప్పాడు దేవుడు. నీ కుటుంబం కట్టుకుంటే ప్రతి వారు ఒక్కొక్కడు కుటుంబాన్ని కట్టుకున్నావు. సంఘం క్షేమంగా ఉంటుందా లేదా? సంఘంలోకి వచ్చేవాళ్ళు అందరూ ఆత్మీయంగా ఉంటే సంఘం కట్టబడుతుందా లేదా? కాబట్టి ఆ బాధ్యత ఎవరిదండి? కుటుంబ యజమానులైనా మీకు, కుటుంబ యజమానురాలైనా మీకు ఉంటుందా లేదా బాధ్యత?
అంటే మీరేం చేయాలి? పొద్దున్న నుంచి ఇల్లు ఉడవాలి, బాసనలు తోముకోవాలి, అంటే అంట్లు తోముకోవాలి, మంచిగా అన్నం వండుకోవాలి, తినాలి, చాలు పెట్టేసాం. మళ్ళీ డ్యూటీకి వెళ్తే డ్యూటీకి వెళ్ళాలి, మళ్ళీ పిల్లల్ని చదివించి స్కూల్కి పంపించాలి. మీరు డ్యూటీకి వెళ్ళాలి, ఇంకేదైనా పని ఉంటే చూసుకోవాలి, ఏదైనా ఫీజులు అవి కట్టాలి, బిల్లులు ఏదైనా కట్టాలంటే కట్టాలి. ఇదేనా పని? ఇది పని. కానీ దీనికంటే కూడా ఏ పని ఉంది? ముఖ్యంగా దేవుడి పని ఉంది. దేవుడి పని ఎంతవరకు చేస్తున్నామా? దేవుడి పని ఎంతవరకు చేస్తున్నామండి చెప్పండి. కనీసం ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన చేస్తే పరిస్థితులు మారిపోతాయి, ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి. కనీసం నీ కుటుంబ సమేతంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడికి మొరపెడుతున్నావా? ప్రియులారే, దేవుడు ఈరోజు అడుగుతున్నాడు మనం. జెరుబ్బయలుకి ఇచ్చిన నాయకత్వం దేవుడు ఈరోజు ఈ అంత్య దినాల్లో మన గృహాలను మనం కట్టుకోవాలి, మన గృహాలని మనము కట్టుకోవాలి. ప్రియులారా, చిన్నపిల్లలకి వాళ్ళకి ఏం తెలుసు అండి? చిన్నపిల్లలకి వాళ్ళకి ఏం తెలుసు? మనమే వారిని పెంచాలి కదా. వారికి ఏమన్నా తెలుసు? చక్కగా మంచి వాతావరణం వారికి క్రియేట్ చేసి, చక్కని వాతావరణాన్ని క్రియేట్ చేసి వాళ్ళకి మంచిగా దేవునిలో పెంచడానికి మనం ప్రయత్నము చేయాలి. అంతేగాని కుటుంబంలో గలిబిలి వాతావరణం ఎందుకు వస్తుంది? కుటుంబంలో సమస్యలు ఎందుకు వస్తున్నాయి? కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? గమనిస్తున్నారా ప్రియులారా? అదే చెప్తా ఉన్నాడు ఈరోజు. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోమన్నాడు. ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకోమని చెప్తున్నాడు దేవుడు. మన ప్రవర్తన ఏ విధంగా ఉంది ప్రియులారా? చూడండి, జకర్యా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, 9వ వచనంలో జకర్యా గ్రంథం 4:9, జెరుబ్బయలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను నీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకుందువు. చూడండి ప్రియులారా, కార్యములు అల్పమైనవి, కాలము తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బయలు చేతులు గుండు నూలుండుట చూచి సంతోషించును అన్నాడు. అంటే మందిరం కట్టడం ప్రారంభించాడు, మందిరం చక్కగా నిర్మాణం చేస్తా ఉన్నాడు. అది చూసి దేవుడు సంతోషిస్తున్నాడు. నీ కుటుంబాన్ని కట్టుకోవటానికి దేవుడు నీకు కూడా గుండు నూలు ఇచ్చాడు. వాక్యం అనే ఆయుధాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ వాక్యం ద్వారా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకో ప్రియులారా. ఆ కుటుంబాన్ని నువ్వు కట్టుకో. అయితే 7 నేత్రములు జెరుబ్బయలు చేతిలో ఉన్న గుండు నూలు చూసినట్లు ప్రియులారా, 7 నేత్రములు కలిగినటువంటి యేసయ్య మనల్ని పరిశీలిస్తా ఉన్నాడు. పరిశీలిస్తున్నాడా లేదా? నువ్వు ఏ విధంగా ఉన్నావో పరిశీలిస్తున్నాడు. నువ్వు కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకుంటున్నావో దేవుడు పరిశీలిస్తున్నాడా లేదా? ఖచ్చితంగా దేవుడు పరిశీలిస్తున్నాడండి. మనం ఏం చేస్తున్నావో పరిశీలిస్తున్నాడు. మన నడకను పరిశీలిస్తున్నాడు, మన పడకను పరిశీలిస్తున్నాడు. మనము తలంపు పుట్టక మునిపే దేవుడు ఆయన ఎరిగాడు. అందుకని దావీదు భయపడుతున్నాడు. అయ్యో, ఆకాశంకి ఎక్కి నువ్వు అక్కడ ఉంటావు కదయ్యా, సముద్ర దిగంతములకి వెళ్ళా నువ్వు అక్కడ ఉంటావయ్యా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉంటావు, పాతాళంలోకి వెళ్ళినా అక్కడ ఉంటావు కదయ్యా అని అంటాడు. అవును కదా, ఎక్కడికి వెళ్ళినా ఆయన ఆత్మ సంచారం జరుగుతూనే ఉంటుంది. భయపడుతున్నారండి భక్తులు. ఒబేదెదోము ఇంటిలో 3 నెలల్లో దేవుని మందస్సు ఉంటే ఆశీర్వదించబడితే ఆయన దావీదు చూసి, అమ్మో ఒబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉంది కాబట్టి దేవుని మందస్సం ఆశీర్వదించబడ్డాడు, కాబట్టి నేను కూడా తెచ్చుకోవాలనుకున్నాడట దావీదు. ఆయన రాజు అండి, ఆయనకి ఏం కొదువ, ఏమి తక్కువ రాజు కదా. మరి ఆయన దేవుడు సన్నిధి కలిగి ఉండాలనుకున్నాడు. అందుకే కదా దావీదు ఏం చేస్తాడు? దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాడంట. 7 మార్లు దేవుణ్ణి స్తుతించేవాడంట దావీదు. అయ్యా, నీ వాక్యము నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు కొవ్వు మెదడు దొరికినట్లుగా ఉందంటాడంట. ఏమంటాడు? కొవ్వు మెదడు అంటే కొవ్వు మెదడు చాలా రుచిగా ఉంటాయేమో కదా, బాగా రుచిగా ఉంటాయి, మంచిగా ఫ్రై చేసుకుని తింటే అంత టేస్ట్గా ఉందయ్యా నీ వాక్యం. దేనికంటేనో జుంటె తేనె దారాల కంటేనే మధురమైనది అని అంటాడు. హీ వాజ్ ఎంజాయ్డ్ అలాట్. దేవుని సన్నిధిని బాగా అనిపించాడు దావీదు. నిజంగా దేవుని సన్నిధిని అనిపించేవాడికి తెలుస్తుంది
అవును కదా? దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దేవుని కార్యాలు చూస్తూ ఉన్నప్పుడు, దేవుడు వారి జీవితంలో చేస్తున్నటువంటి అద్భుత ఆశ్చర్యకార్యాలు చూస్తూ ఉన్నప్పుడు వారు చాలా ఆనందపడతారు. ఎందుకంటే ఈ లోకంలో ఏది కూడా ఎక్కువ దేవుడి కంటే ఎక్కువ ఏది కూడా కాదు అనుకుంటారు వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిద్దాం. మరి అంత్య దినాల్లో మనం ఉండం, అపాయకరమైన కాలములు అని చెప్తున్నాడు. అంతేకాదు, అంత్య దినములో మనుషులందరి మీద దేవుని ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు చెప్పాడు. దేవుని ఆత్మ కార్యం కోసం, దేవుని ఆత్మ కోసం మనము ప్రయాసపడాలి. అందుకని యేసుప్రభువు చెప్పాడు, అడుగుడి మీకు ఇవ్వండి, అడుగుడి మీకు ఇవ్వండి అంటే ఏం చెప్పాడు? దాన్ని బేసుకుని ఒక మంచి ఇల్లు ఇవ్వాలైనా, ఒక ప్యాలెస్ కట్టబడాలి, ఒక 10 ఎకరాల పొలం కావాలి, మంచి ఉద్యోగం కావాలి. ఇవి కాదు మనం అడిగేది. అక్కడ ఏమన్నాడు? అసలు అడగమనేది ఏంటి? పరిశుద్ధాత్మ గురించి మీరు అడగాలంటున్నాడు యేసుప్రభువు. దేని గురించి అడగాలి? పరిశుద్ధాత్మ. ఆత్మ ద్వారానే కార్యాలు జరుగుతాయి. నేను పోయినసారి మీకు చెప్పాను, 2 పాళ్ళ ఆత్మ కావాలి నాకు అంటాడు ఎలీషా. ఆ ఆత్మ కోసం ఏం చేశాడు? తన దగ్గర ఉన్న 12 జతలు అట్లే ఎరుకలు, అది ఒక ఎద్దులను వాటిని అన్నింటిని వధించేసి మంచి ఇందు చేసి చక్కగా తల్లిదండ్రులను విడిచేసి అందరిని విడిచేసి ఆ 2 పాళ్ళ ఆత్మ కోసం ఎంత ప్రయత్నం చేశాడో తెలుసా? ఏలియా అమ్మటి పరిగెత్తి 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 వదిలిపెట్టలే ఏలియాను. ఆత్మను పొందుకున్న దాకా ప్రియులారు చూడండి. కాబట్టి మనము కూడా దేవుని విషయంలో మనము ప్రయాసపడాలి. ప్రేమ విషయంలో అందుకని అంటాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అంటున్నాడు. పౌలు చాలా చక్కని మాటలు మాట్లాడతాడండి. ఆయన పత్రికలు చదవండి, మీరు చాలా బాగా అర్థమవుతుంది. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. నువ్వు ప్రేమిస్తే నీ సహోదరుడు ప్రేమించబడతాడు. నువ్వు ప్రేమిస్తే నిజంగానే బలహీనతలోనే నీ సహోదరుని దేవుని తీసుకొస్తావు. నువ్వు ప్రేమిస్తే నీ ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థన చేస్తావు. నిజంగా నువ్వు ప్రేమిస్తే నీ ఇరుగు పొరుగు వారిని దేవుని సన్నిధికి తీసుకొస్తావు. అవును కదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మన బాధ్యత అండి. టైం అయిపోతుంది. జెరుబ్బబేలుకి దేవుడు నాయకత్వం ఇచ్చాడు. పిల్లలు, దేవుడు చూడండి ఒక అన్యరాజుని ప్రేరేపించాడండి. మిమ్మల్ని బలపరచాలంటే దేవుడు ఎవరినైనా ప్రేరేపిస్తాడా లేదా? అవును కదా? మొన్న ఫ్రైడే అండ్ సాటర్డే, శుక్రవారం శనివారం వీబేస్ జరిగింది. చాలా ఘనంగా జరిగింది. చిన్నపిల్లలు అందరిని, బయట పిల్లలు కూడా చాలామంది ఇన్వైట్ చేశాం. చక్కగా వచ్చి చాలా విషయాలు నేర్చుకున్నారు పిల్లలు. చక్కగా దేవుని సన్నిధిని కలిగి ఉన్నారు. ఎప్పుడు వెళ్ళని పిల్లలు కూడా వచ్చారు, దేవుని సన్నిధిని కలిగి ఉన్నారు. దానికి మరి మన సహోదరులు సహోదరులు చాలా సహకరించారు. గాడ్ బ్లెస్ యు. చాలా చక్కగా మరి వాళ్ళందరికీ వాళ్ళే ప్రేరేపణ కలిగించి, మరి సండే స్కూల్ టీచర్ మన రాజశేఖర్ ఉన్నాడు కదా, మరి వాళ్ళందరినీ కూడా పురికొల్పి బ్రదర్స్ని సిస్టర్స్ని చక్కగా మరి వాళ్ళందరూ కూడా బ్యాలెన్స్కి ఈ 2 రోజులు చక్కగా మరి వడ్డించేవాళ్ళు వడ్డించడం, భోజనాలు, మరి టిఫిన్స్, ఇంకా దేవుని గురించి అనేక విషయాలు, పాటలు నేర్పించడం, చక్కగా స్టోరీస్ బైబిల్ నుంచి నేర్పించడం, పిల్లలకి ఎంతగానో మరి సహకరించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా దేవుని పనిలో మనం ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతున్నాం అనేది చాలా ముఖ్యం. బైబిల్లో ఏమంటుందండి? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోవడం అన్నాడు. మన పిల్లలకి మనం నేర్పించాలి, దేవుని వైపు నడిపించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, సైతానుడు ఏం చేసేసాడంటే మనల్ని ఫుల్ బిజీలో పెట్టేశాడు. బాగా సంపాదించాలి, నైట్లు నిద్రపోకుండా అవసరమైంది బాగా సంపాదించాలి. నీ భవిష్యత్తు ఏంటి, నీ బతికేంటి, కష్టం, సంపాదించాలి. అలాంటి వాళ్ళ గురించి, దేవుడి గురించి పట్టించుకోకుండా అహోరాత్రులు డే అండ్ నైట్స్ వర్క్ చేస్తూ ఉన్నవాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఏం మాట్లాడుతున్నాడు? 127 కీర్తనలో ఉంటుంది, ఉదయకాలం నుంచి వేకువజామున లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట అర్థమే అంట. కానీ తన ప్రియులు నిద్రించుండగా వారికి ఇచ్చుచున్నాడు అని అంటున్నాడు. ఆ కాలంలో, ఆయా సమయంలో దేవుడు తన పిల్లల్ని పోషిస్తాడండి. దేవుడు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాడు. కాబట్టి నీ యొక్క లైఫ్ని నువ్వు ఒక బ్యాలెన్స్ చేసుకోవాలి.
దేవునితో నువ్వు సమయం ఎంత ఇస్తున్నావు? నీ కుటుంబానికి సమయం ఎంత గడుపుతున్నావు? నీ పర్సనల్గా నీ వ్యక్తిగతంగా ఎంత సమయం గడుపుతున్నావు? దేవుడితో నీ కుటుంబంతో ఎంత సమయం గడుపుతున్నావు? నువ్వు దేవుని విషయంలో ఎంత యాక్టివ్ ఉన్నావు? ఇవన్నీ మనం చూసుకోవాలి కదా. మన సొంత పని విషయాల్లో మనం ఎంత యాక్టివ్గా ఉంటున్నాం చూడండి. మనం వేరే పిల్లల గురించి మన దేవుని సన్నిధి తీసుకొచ్చాం, వాళ్ళకి ఏదైనా చిన్నగా హెల్ప్ చేసాం, వాక్యం నేర్పించాం, లేదైనా చిన్న గిఫ్ట్ ఇచ్చాం, ఏదైనా ఇచ్చాం, అది ఏ లిస్టులో పడుతుంది? దేవుని యొక్క పని, దేవుని రాజ్యం విషయంలో మీకు ప్రతిఫలం కలుగుతారు. ప్రతి వారికి బాధ్యత ఉందండి. ప్రతి వాళ్ళు కూడా బైబిల్లో ఏం చెప్తా ఉంది? పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1వ పేతురు 9వ వచనంలో ఏమన్నాడు? ప్రతి వాడు కూడా యాజకుడేనంట. ప్రతి వాళ్ళు కూడా దేవుని పని చెయ్యాలి. మీకు చేతనైనంత మటుకు సమయమందు అసమయందు వాక్యాన్ని ప్రకటించాలి. నువ్వు నేర్చుకున్న ప్రతి మాటలను ప్రతి వారు చేయాలి. అది అప్పుడే దేవుని రాజ్యం కట్టబడుతుంది, అప్పుడు దేవుని రాజ్యం విస్తరించబడుతుంది. తన మనసు నిలుపుకున్నాడంట జెరుబ్బేలు, తన నిర్ణయం చేసుకున్నాడంట. ఆయన చేసిన కార్యాలలో ప్రియులారా చూడండి, మరి ఆయన ఏం చేశాడంట? దేవుడు ప్రేరేపిస్తే ఆ ప్రేరేపణకు నిలబడ్డాడు. మనం దేవుడు చాలాసార్లు ప్రేరేపిస్తాడు దేవుడి కార్యాల విషయంలో, కానీ ఏం చేస్తాం? కఠినం చేసేసుకుంటాం. అది చాలా పనులు ఉండలే, చాలామంది ఉండాలి చూసుకునేవాళ్ళు మన. కానీ చాలామంది సంగతి ఏంటి? నీ సంగతి ఏంటి? నువ్వు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా, నువ్వేమి లెక్క చెప్తావు రేపు దేవుడి దగ్గరికి వెళ్ళి? నిన్ను అడుగుతాడు దేవుడు, పర్వాలేదే నైట్ రోజు 12 గంటలు డ్యూటీ చేసేవాడిని, ఒక 10 లక్షలు బ్యాంకులో సేవ్ చేశాను, ఎంత కష్టపడ్డానో తెలుసా? కండలు కరిగిపోయేటట్టు, రక్తం చెమటగా మారేటట్టు కష్టపడ్డానండి. నువ్వెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. ఏం చేస్తావు? నువ్వెవరో నాకు తెలియదు. ప్రభా నన్ను పిలిచి ప్రతి వాడిని కూడా పరలోక రాజ్యాన్ని ప్రవేశింపడు. కానీ ప్రభుకి చిత్తాన్ని బట్టి ఎవరైతే చేస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ప్రభు చిత్తం ఏంటి? ప్రభు ఇష్టం ఏంటి? ఎప్పుడు ఆయన సన్నిధి మనం కలిగి ఉండాలి. మనతో పాటు మన సహోదరులను కూడా బలపరుస్తూ ఉండాలి. ఆయన చిత్తానుసారంగా మనం నడవాలి. మనం మన జీవితాలను కాపాడుకోవాలి. మన జీవితాలను అపవిత్రతల నుండి పరిశుద్ధపరచుకోవాలి. మన ఘటాలని దేవుని చిత్తం దశలోనికి రాస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనిద్దాం. పునాది వేశాడు, అక్కడ ఉన్న రాయి స్టార్టింగ్ చేశాడు. కానీ ముఖ్యమైన మూలరాయి ఎవరు? యేసయ్యే. ముఖ్యమైన ఆయన ఉండాలి. నువ్వు కట్టే నిర్మాణంలో ఎవరు ఉండాలి? ఈజ్ ద మెయిన్ కార్న్ స్టోన్. యేసు ప్రభువారు ముఖ్యమైన మూలరాయి. నీ కుటుంబంలో ముఖ్యమైన అధిపతి యేసయ్య ఉండాలి. ఈజ్ అవర్ మాస్టర్. ఆయన మన యజమానుడు యేసయ్య. కాబట్టి ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను ప్రియులారా. జెరుబ్బేలుకి దేవుడు ఒక కోరేషు ద్వారా మందిరాన్ని తిరిగి కట్టించబడ్డారు. కొన్నాళ్ళు ఆపడ్డాది, మళ్ళా పునర్నిర్మాణం చేశారు. జెరుబ్బేలు ద్వారా దేవుడు కట్టించాడు. తద్వారా అంతేకాదు, దేవుడు ఎజ్రాను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఎజ్రా ఎట్లా అంటే వాక్యాన్ని అనేక మందికి నేర్పించడానికి తను నేర్చుకుంటూ అనేక మందిని ఒక నిర్ణయానికి తీసుకొచ్చేసాడు. ఎజ్రా ఒకడు, నెహెమ్యా ఒకడు. వాళ్ళందరిని కూడా ఒక నిర్ణయానికి తీసుకొచ్చేసి వాళ్ళు నిలబెట్టి అందరూ ధర్మశాస్త్రాన్ని బట్టి మేము పాటిస్తాము కొన్ని నిర్ణయాలు చేసేసారు. నెహెమ్యా 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎజ్రా గ్రంథంలో మనం చూస్తే ఎజ్రా కూడా నిర్ణయం చేసుకుంటాడు. ఎక్కడి నుంచి నేను దేవుని యొక్క వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవడమే కాకుండా అనేక మందికి నేను బోధిస్తానని ఒక గట్టి తీర్మానం చేసుకున్నాడు. మనం కూడా అట్లా గట్టి తీర్మానం చేసుకోవాలి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు మీకు వందనాలు. మా ప్రియుల బిడ్డలందరూ హృదయాలు తెరవండి. జెరుబ్బేలు ఆత్మీయంగా బలపడ్డాడు నాయన, ప్రేరేపణ కలిగి నిలబడ్డాడు. కాబట్టి నిజంగా మందిరం కట్టే విషయంలో ముగించేస్తాడు ప్రభువా. ముగిస్తాడని మీరే చెప్పారట. మమ్మల్ని కూడా మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఇది మా శక్తి చేత బలం చేత కాదు ప్రభువా, మీ ఆత్మ చేత జరుగుతుంది. కాబట్టి మీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి. మా కుటుంబాలని, మా సంఘాలను మేము కట్టుకోవటానికి మీ ఆత్మ గైడెన్స్ మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రియుల బిడ్డలందరూ దీవించండి. ఇంకెవరైనా నిర్లక్ష్యం చేస్తున్నారేమో ప్రభు వారిని క్షమించండి. పని విషయంలో ముందు కొనసాగడం ప్రభు బిడ్డలందరూ దీవించి వాక్యం హృదయంలో ఫలించేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.